ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. చక్రాదీశస్య బద్ధో వశజదు భవతాం చక్రదస్య ప్రవత్తౌ ఓం బ్రహ్మసహస్రారం పడుత్వా ధ్వనిధ్వం సవీనాలయో లాసివక్రం స్ఫురచ్చుండడండోలసద్బీజపూరం గలత్తర్పసౌగంధ్యలోలాలిమాలం గణాధీశమీశానసూకుంతమీడే గణాధీశానం కృపాకోమలోదారనీలావతారం గణాబిందుకం గీయతే యోగి వజ్జై గణాధీశమీశానసూకుంతమీడే. వినాయక చవితి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఎందుకంటే హైదరాబాద్కి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని చూసి వెళ్తే కానీ వినాయక చవితి చేసుకున్నట్టు కాదు అని చాలా మంది భక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లాగే హైదరాబాద్ వినాయక చవితి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహావినాయకుడు మహాగణపతి. ఈసారి 69 అడుగుల ఎత్తులో కొలువు తీరబోతున్నాడు. అట్లాగే విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. మనం చూడొచ్చు ఇంకా కూడా ఇప్పుడు ఇక్కడ వర్క్ అయితే నడుస్తోంది. పూర్తిగా ఈ వెల్డింగ్ వర్క్స్ అట్లాగే గణపతికి సంబంధించిన ఆకారం ఎట్లయితే ఉండాలో ఆ ఆకారంకి సంబంధించి ఇట్లా ఈ గ్రిల్స్ ద్వారా పూర్తిగా ఈ ఐరన్ తోని పూర్తిగా ఆ షేప్ ని చేసిన తర్వాత ఈ పైన ఇప్పుడు ఇది పీఠం, యాక్చువల్లీ వినాయకుడి పీఠం ఇది. సో వినాయక పీఠం ఎట్లా బేస్మెంట్ ఎట్లుంది మనం చూడొచ్చు. ఈ పై వరకు అవుట్లుక్ మనకు కనిపిస్తోంది. ఇవి ఆ మహాగణపతి యొక్క పాదాలు, అంటే పై నుంచి కింది వరకు మనం చూడొచ్చు. ఈ వెల్డింగ్ వర్క్స్ అన్ని కూడా నడుస్తున్న పరిస్థితి. సో ఒకసారి చూడండి పైన ఎంత మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు 27వ తారీఖున ఆ వినాయక చవితి ఉంది కాబట్టి ఆ వినాయకుడిని 9 రోజుల పాటు దర్శనం చేసుకోవచ్చు. అట్లాగే ఈ వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి ఏంటి అనేది మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ శిల్పి పూర్తిగా ఆ మ్యాప్ ని తన దగ్గర పెట్టుకొని ఈ మెజర్మెంట్లతో సహా ఆయన దగ్గరుండి ఇప్పుడు వీళ్ళందరితోని వర్క్ చేపిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఇంకోవైపు ఏమో అటువైపు సుదర్శన హోమం నడుస్తోంది. ఈ రోజు సుదర్శన హోమం చేస్తూ ఉన్నారు. అంటే ఆ విఘ్న నాయకుడికి కొలువు తీరే కంటే ముందు సుదర్శన హోమం, చాలా రకాలైనటువంటి పూజలు చేసిన తర్వాత ఈ మహాగణపతిని పూర్తి స్థాయిలో తయారు చేసుకొని ఆ తర్వాత భక్తులకు దర్శనం చేయించబోతున్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. అన్న నమస్తే అమ్మ. బాగున్నారా? అవునమ్మా. కరెక్ట్. మళ్ళా ఒక సంవత్సరం తర్వాత ఆ మహాగణనాథుని మళ్ళా దర్శించుకునే అవకాశం రాబోతోంది అందరికి. మీరిప్పుడు ఏం వర్క్ చేపిస్తూ ఉన్నారు? ఎన్ని రోజులలో ఈ మహాగణపతి వినాయకుడు పూర్తవుతాడు? ఈ వినాయకుడు కాలు, పొట్ట, చేతులు, తల అన్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ పైన వచ్చే పాము మార్కింగ్ చేస్తున్నాను, అలాగే చెయ్యి మార్కింగ్ చేస్తున్నా. ఇది దాదాపు 20 తారీఖు లోపల వెల్డింగ్ వర్క్ అంతా పూర్తి అవుతుంది. దాని తర్వాత మట్టి వర్క్ స్టార్ట్ అయ్యి 5వ తారీఖు అంతా కూడా మట్టి వర్క్ అవుట్లైన్ కంప్లీట్ అయ్యి 15వ తారీఖు అంతా ఫినిషింగ్ అయిపోతుంది. అక్కడి నుంచి పెయింటర్లు మొదలు పెడతారు. 25వ తారీఖు అంతా భక్తులకు దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది. 27వ తారీఖు పండగ అయితే 25వ తారీఖు మొత్తం తయారైపోతుంది. ఓకే. వర్షాకాలం ఎప్పుడు మనకు ఉండేదే. వర్షాలు ఇంకా మనకు అంటే మొదలు కూడా కాలేదు. ఒకవేళ వర్షం పడితే ఎట్లా? ఏం కాదమ్మా, ఎవ్రీ ఇయర్ మీరు చూస్తూ ఉన్నారు. వర్షం వచ్చినా వినాయకుడు ఆగే క్వశ్చన్ లేదు. వినాయకుడు అంతా షెడ్ ఉంది, టార్పాలిన్ కడతాము, లోపల వర్క్ నడుస్తూనే ఉంటుంది. ఆగదు, వర్క్ ఆగదు.
ఇప్పుడు మీరు ఏం చేపిస్తున్నారు? పైకి వచ్చే సర్పాలమ్మ, పైన వచ్చే 5 సర్పాలు వాళ్ళకి మార్కింగ్ ఇస్తే వాళ్ళు వెల్డింగ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ అన్ని పైకి వెళ్ళింది. అలాగే ఈ సర్పం కూడా ఈ చేతులు కాళ్ళు పొట్ట అవన్నీ సెట్ చేసిన తర్వాత లాస్ట్లో పాము కూడా ఎక్కించేస్తారు సర్పాలు కూడా. ఇంకా దాని తర్వాత ఒక 10 రోజులు ఫుల్ వెల్డింగ్ ఉంటుంది. వెల్డింగ్ చేసినాక వీళ్ళు స్టార్ట్ చేస్తారు క్లే వర్కర్స్. ఎంతమంది వర్కర్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఫస్ట్ కర్రలు షెడ్ వేయడానికి ఆదిలాబాద్ నుంచి వర్కర్స్ వచ్చారు. అలాగే ఈ వెల్డింగ్ వాళ్ళు మచిలీపట్నం నుంచి వచ్చారు. ఇది అయిన తర్వాత ఒరిస్సా, బీహార్, బెంగాల్, అలాగే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు వీళ్ళందరూ కూడా మట్టి వర్క్ గురించి వస్తారు. వాళ్ళందరూ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. మేము వర్క్ అయినట్టు ఒక్కొక్కరిని పిలిపించుకొని వాళ్ళతో పని చెప్పడం జరుగుతుంది. దాదాపు 150 మంది కళాకారులు ఉంటారు మొత్తం పని కంప్లీట్ అయిన దాకా. అలాగే ఈ మట్టి వర్క్ అయిన తర్వాత కాకినాడ చెందిన వాళ్ళు సత్య ఆర్ట్స్ వాళ్ళు వచ్చి పెయింటింగ్ చేస్తారు. ఇప్పుడు అంటే వీళ్ళందరూ దీక్షలో ఉంటారా అన్న? దీక్ష, ఉపవాసం అందరూ భక్తితో చేస్తారు. దీక్ష ఏమి ఉండదు. నిష్ఠురాలోలపింగాక్షితారం కృపా కోమలోదార నీరావతారం గదా బిందు గంగీయతే యోగి వజ్జై గణాధీశమీశాన సూనుంతమీడే గణాధీశమీశాన సూనుంతమీడే లంబోదరం విఘ్నరాజం ఓం నమస్తే గణపతయే ప్రవర్ణం బాలచంద్రం జై నమస్తే గణపతయే వినాయకం గజాననం ఓం నమస్తే గణపతయే జై నమస్తే గణపతయే. సో చాలా మంది కూడా ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ఎలా ఉండబోతున్నాడు, ఈ వర్క్స్ వెల్డింగ్ వర్క్స్ ఎక్కడి వరకు వచ్చినాయి ఏంటి అనేది కూడా చాలా మంది చూసి వెళ్తూ ఉన్నారు. అట్లాగే ఖైరతాబాద్ లో నివాసం ఉండే వాళ్ళు కూడా ఈ వినాయక చవితి వచ్చిందంటే వీళ్లకు ఒక నెలన్నర నుంచి 2 నెలల పాటు ఒక పండగ వాతావరణమే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఏం నడుస్తుంది ఏంటి అనేది కూడా ఇక్కడ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఉంటుంది కాబట్టి ఆ కమిటీ దగ్గరికి వచ్చి తెలుసుకోవడం, అట్లాగే ఏమైనా సేవ చేయాలి అనుకుంటే సేవ చేయడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. మనకు తెలుసు అంటే తెలియని వాళ్ళకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఒక కౌంటర్ని ఏర్పాటు చేసిండ్రు. అది ఏంటి అని అంటే మనం ఒకవేళ డొనేట్ చెయ్యాలి అనుకుంటే ఈ వినాయకుడి దగ్గరికి వచ్చి డొనేషన్ కూడా ఇవ్వచ్చు. ఈ డొనేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నా. ఈసారి ఒకసారి చూడండి, ఇది వినాయకుడి రూపం అన్నమాట. మనం చూడొచ్చు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ఇగో ఇట్లా ఉండబోతోంది. ఒకవైపేమో శ్రీ జగన్నాథ స్వామి ఉండబోతున్నారు, ఇంకోవైపేమో శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి వారు ఉండబోతున్నారు. సో మనం చూడొచ్చు, ఆ ఫోటోల రూపంలో కూడా మనం చూడొచ్చు. ఇటువైపేమో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఒకవైపు, ఇంకోవైపేమో శ్రీ గజ్జలమ్మ దేవి ఉండబోతున్నారు. సో ఈ వినాయకుడు ఈసారి ఇలా కొలువు తీరబోతున్నాడు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏమేమి డొనేట్ చేయొచ్చు ఏంటి అనే ఇన్ఫర్మేషన్. డొనేషన్ మనం చందాలాగా చేయొచ్చు, అంటే ఎంతైనా మనకి చందా చేయొచ్చు, దేవునికి చందాలాగా తీసుకుంటాం. చందాలాగా తీసుకోవచ్చు అంటే ఎవరైనా సరే ఎంతైనా సరే అండి. అంటే ఇక్కడ అన్నదానమో లేకపోతే ప్రసాదమో అట్లా వేరే వేరుగా కూడా అట్లా. అవునండి, వేరే వేరేగా డొనేషన్ చేసిన బర్త్డేని దేవుని మనము కానుకలాగా ఇస్తాం కదా, అలాగా ఈ దేవునికి ఎలా యూజ్ అవుతుంది. అంటే ఏమేమి ఉన్నాయి అంటే మేము దీనికి డొనేట్ చేయాలి అనుకుంటే అట్లా చేయవచ్చు. అన్ని దేవునికి చెందుతాయండి. మనకి ఇలా స్లిప్ ఉంటుంది, గోత్రం పార్టీగా నేమ్ ఇస్తారు, మనీ ఎంత ఇస్తారు. గణేష్ ఉత్సవ కమిటీ ఇలా ఎవరైనా సరే
ఎవరైనా సరే వచ్చి డొనేట్ చెయ్యాలి అనుకునే వాళ్ళకు ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి డొనేట్ చెయ్యొచ్చు. సో ఇక్కడ ఇదే అన్నమాట. ఒకవేళ క్యాష్ రూపంలో కాకపోయినా ఈ ఆన్లైన్ లో కూడా మనం డొనేట్ చేయొచ్చు. ఇగో ఈ స్కానర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇదంతా కూడా ఇక్కడ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు? ఇక్కడ 9:30 టు మార్నింగ్ నైట్ 9:30. పొద్దున 9:30 నుంచి 9 వరకు. 9 అవునండి. సో పండగ వరకు కూడా మీరు ఉండబోతున్నారు? అవునండి, పండగ వరకు ఉండకపోతున్నాం. ఓకే. సో ఇది డొనేట్ చెయ్యాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి డొనేషన్ ఇవ్వచ్చు. సో కంప్లీట్లీ మనం చూడొచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్ లో చేయాలనుకుంటే కూడా ఐసిఐసిఐ బ్యాంక్ కి సంబంధించిన స్కాన్ చేసి కూడా మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు సుదర్శన హోమం నడుస్తోంది ఇవాళ. అండ్ ఇంకో వైపు ఏమో ఈ వర్క్ అయితే నడుస్తోంది. మొన్న కర్ర పూజ అయింది. కర్ర పూజ తర్వాత ఈ వర్క్ నడుస్తోంది. వర్కర్స్ మనం చూడొచ్చు ఎంత కష్టపడితే గాని మా వినాయకుడు మనకు దర్శనం ఇస్తాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బయట ఉన్నాయి కూడా ఈ వెల్డింగ్ వర్క్స్ అన్ని కూడా అయిపోయినాయి. వీటన్నిటిని కూడా ఎక్కడైతే ఈ షేప్ ఎక్కడైతే ఉండాలో స్వామివారిది అక్కడ తీసుకెళ్లి పెట్టవలసి ఉంటుంది. సో ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఆగస్టు 27వ తారీఖున ఫెస్టివల్ అయితే ఆగస్టు 25 లోపలనే ఈ పనంతా ఫినిష్ అవుతుందని శిల్పి చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకో వైపేమో సుదర్శన హోమం నడుస్తోంది ఇవాళ. సుదర్శన హోమంలో ఇప్పుడు ఎవరైతే కమిటీ సభ్యులు ఉంటారో వాళ్ళు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వచ్చి ఈ సుదర్శన హోమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చక్రాదీశస్య మధ్యో వశజదు భవతాం చక్రజస్య ప్రవృత్తౌ ఓం బ్రహ్మసహస్రారం పడుత్వా ధ్వనిధ్వంస వీణాలయో లాసివక్త్రం స్ఫురచ్చుండడండోలసద్బీజపూరం గలద్దర్పసౌగంధ్యలోలారిమాలం. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువై ఉన్నాడు. మనతో పాటు రాజ్ కుమార్ అన్న ఉన్నాడు. ఎందుకు ఈసారి అంటే ఆ నమూనా ఎందుకు అట్లా తయారు చేసిండ్రు ఏంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. పనులన్నీ స్టార్ట్ అయినట్టున్నారు, అట్లాగే మీరు కూడా ఖుషిగా అనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఎందుకంటే ఎందుకు సంతోషం అంటే 144 కోట్ల జనాభాలో ఇది ఒక నా కుటుంబానికి వచ్చిన అదృష్టం ఇది. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ చేయలేని విధంగా మన తెలంగాణ మన హైదరాబాద్ ఖైరతాబాద్ లో దాదాపు మనము 69 అంటున్నాము. 60 అడుగుల పైన మన వినాయకుని రెడీ చేస్తా ఉన్నాము. మరి ఈ వినాయకుని తయారు చేసి కూడా ఒక మన కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరము మనకేదైతే ప్రజలకు ఇబ్బంది ఉంటుందో దాని మీద ఫోకస్ చేసి పూజ చేస్తాం. మరి ఈ సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఎంచుకునే ముఖ్య కారణం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అయింది. ప్రజలు అదేవిధంగా మన బయట ప్రపంచంలో కూడా యుద్ధాలు అవుతున్నాయి. అవన్నీ ప్రపంచం మొత్తం శాంతి ఉండాలనే ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఏంటంటే మన భగవంతుని దగ్గర ఇది ఒక ఆలోచన, కోరిక. ఇప్పుడు కూడా మనం హోమం చేస్తున్నాము, అందరూ హ్యాపీగా ఉండాలి అనే ఒక ఆలోచనతో సుదర్శన యాగం ప్రతి సంవత్సరం లాగే గత ఒక 3-4 సంవత్సరం చేయిస్తున్నాము. కంటిన్యూ ఈ రోజు కూడా సుదర్శన యాగం చేయించి భగవంతుని ప్రసన్నం చేసి ఆ హోమదేవుని ప్రసన్నం చేసి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఒక ఆలోచనతో ఈ హోమం కూడా చేయించడం జరుగుతుంది అనమాట. మీరు గత సంవత్సరం మీరు చూసినట్టయితే 70 సంవత్సరాలు సెలబ్రేట్ చేస్తున్నాము. సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాం. ఒకవైపు బాలరాముడు, మరొక వైపు రాహు కేతువు, శ్రీనివాస కళ్యాణము, శివపార్వత కళ్యాణం చేసాం. 70 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి కాబట్టి. సో మళ్ళీ ఈ సంవత్సరం తీసుకున్నట్టయితే విశ్వశాంతి మహాశక్తి 3 భగవంతుడి తలలు, 5 సర్పాలు, 8 హస్తాలు, మరి ఇక్కడ శ్రీలక్ష్మి సమేత హయగిరి స్వామి, మరి ఇక్కడ వచ్చేసేమో పురి జగన్నాథుడు స్వామి, మరి ఇక్కడేమో అందరికి వాసవి కన్యక పరమేశ్వరం. మళ్ళీ ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే 70 సంవత్సరాల కింద ఈ అమ్మవారి గుడి ఉండే. సో ఈ అమ్మవారి గుడిని ఏం చేసామంటే గుడి కడదామనే ఆలోచనతో పక్కకున్న ప్లేస్ లో పెట్టేసి ఇక్కడ 5 అంతస్తుల గుడి, దానిపైన వినాయకుని పెట్టి విగ్రహం పెడదామనేది మా పెద్దనాన్న గారి ఆలోచన. సో అది అన్కంప్లీట్ అయింది. 70 సంవత్సరాల తర్వాత ఈ అమ్మవారిని మళ్ళీ ఇక్కడ పూజ
పూజించడం జరుగుతుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. మరి ఫెల్డింగ్ పనులు, షెడ్ పనులు అనేవి కంప్లీట్ అయినాయి. మరొక 1 వీక్ లో వేరే రాష్ట్రాల నుంచి కళాకారులు వస్తారు. సుమారు 4 నుంచి 5 రాష్ట్రాల కళాకారులు వచ్చి పనులు అనేది మొదలు పెడతారు. సో ఏంటంటే దీని తమిళనాడు మెయిన్ ఒరిస్సా జోగరావు గారు, తమిళనాడు మన మూర్తి గారు, మరి శిల్పి రాజేందర్ గారు ఇప్పుడు మాట్లాడారు కదా, ఆయన ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారి లీడ్స్ లో ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది అనమాట. మరి ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మరి పొన్నం ప్రభాకర్ గారు అందరూ ప్రభుత్వం పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తాయి. మరి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు మాకు ఏ విషయం ఉన్నా అన్ని వేళలా సపోర్ట్ ఉంటారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్ర రెడ్డి గారు, పెద్దలందరూ కూడా అన్ని రకాలుగా సపోర్ట్ ఉండి ఈ వినాయకునికి సంబంధించిన ఏ పనులైనా వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఎవరి ఆలోచన తీసుకుంటారు? చూడండి, ఇక్కడ సందీప్ రాజ్ గారు, అదే విధంగా మన శిల్పి రాజేందర్ గారు, తర్వాత నేను, ముగ్గురు ఇంతకుముందు మా నాన్నగారు ఉంటుండే. వీరందరం ఆలోచించి ఏంటంటే ఈ థీమ్ అనేది ప్లాన్ చేస్తామన్నమాట. ఏదైనా కానీ సందీప్ రాజ్ గారు, శిల్పి రాజేందర్ మెయిన్ ఉంటారు. దాంతోపాటు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ థీమ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు అంటే లడ్డు ప్రసాదము అనేది మీ దగ్గర ప్రత్యేకంగా ఉంటది, పెద్ద కండువ అనేది ప్రత్యేకంగా ఉంటది. చాలా మంది మీ దగ్గరకు వచ్చి మేము ఇది ఇచ్చుకుంటాము అని అన్నప్పుడు చాలా మంది వస్తుంటారు. ఎట్లా వాళ్ళందరినీ చూడండి, ఇది భక్తుల వినాయకుడు. ఇప్పుడు ఎట్లంటే భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లే ఇంత పెద్ద ఉత్సవాలు అవుతాయి. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ₹1, ₹2, ₹10 అని కూడా ఇస్తారు కదా. దానివల్ల దీని తప్ప ఇప్పుడు దానం నాగేందర్ గారు, ఇంకొక గ్రానైట్స్ ఆయన చైర్మన్ రవి గారు, ఆయన ₹1,00,000 ఇస్తారు దానం నాగేందర్ గారు. మరి ఒక 2-3 పెద్ద దాతలు మీదయి ఇక్కడ ఉండి వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు. ఎందుకంటే ఈ సంవత్సరం చేశాము, డబ్బులు ఇచ్చారు, దానివల్ల ఇంకా గ్రాండ్ గా చేయడం జరుగుతుంది. అట్లా ఈ ఎంతో మంది రోజు ప్రసాదం ఉండడానికి రైస్ కావచ్చు, ఆయిల్ అని ఇట్లా ఇతరత ఏ సామాన్ అన్నా భక్తులకు అవసరం, అందరి భక్తులు సమకూర్చుకుంటారు దీనికి తప్ప ఏ పెద్ద ఇంపార్టెంట్ వ్యక్తి అనేది కాదు. ఎందుకంటే మేము వెళ్ళము, ఇక్కడ బిజీలో వెళ్ళము, వాళ్ళు వెళ్తే ఇసరవచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడిచ్చే భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు ఘనంగా అందరూ వచ్చే విధంగా ధర్మంగా అనేది 71 సంవత్సరాల నుంచి రన్ అవుతూనే ఉన్నాయి అన్నమాట. లడ్డు అనేది ప్రత్యేకంగా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తీసేసిండ్రా? ఇక చూడండి, లడ్డు అనేది చాలా మంది భక్తులు తెస్తా ఉన్నారు, అది ఇమీడియట్లీ పంచడం జరుగుతుంది అనమాట. అది మనం ఆపద ఇంతకు ముందు ఏంటంటే 11 రోజులు చేతిలో పెడుతుండే, చేతిలో పట్టడం వల్ల ఆశించే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. మనం లడ్డు పంపిణీ చేయడం కష్టమైపోతుంది అనమాట. కారణంగా భగవంతుని కింద పెడుతున్నాము, పూజ చేస్తున్నాము, మళ్ళీ భక్తులకు ఇమీడియట్లీ మనం భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేస్తా ఉన్నాం అనమాట. సో అది చాలా మందికి నమ్మకం. ఆ లడ్డు తినడం వల్ల మంచి జరగడం వల్ల చాలా మంది, ఒక బాబు పుడతారు అనుకోండి, సుమారు 3 లేదా 4 సంవత్సరాలు కంటిన్యూ లడ్డు పెడతారు. ఆ బాబు వెయిట్ ఎంత ఉంటాడో లడ్డు పెట్టారు. చాలా లడ్లు వస్తాయి, చాలా భక్తులకు రీచ్ కూడా అవుతా ఉంటాయి అనమాట. ఇంతకుముందు మన తాపేశ్వరం నుంచి ఒక భక్తుడు తెస్తుండే అనమాట, తర్వాత హైదరాబాద్ సంబంధించిన ఇంకొక ఆయన తెస్తుండే, అట్లా చాలా మంది భక్తులు తేవడం జరుగుతుంది అనమాట. సో ఆ కాన్సెప్ట్ తీసేసిండ్రు అంటే చేతిలో పెట్టడం కష్టం అవుతుంది కాబట్టి లడ్లు మాత్రం దేవునికి చాలా మంది ఎక్కిస్తున్నారు. అది చేతిలో పెట్టడం అనేది కొంచెం కష్టం అవుతుంది, పంచడం పంపి కాబట్టి చేతిలో పెట్టడం లేదు. 2 రోజుల ముందు వినాయకుడు రెడీ అవుతాడు. ఎందుకు అంటే 2 రోజుల ముందు భక్తులే సంఖ్య పెరిగింది కాబట్టి 2 రోజుల ముందు వచ్చి భగవాన్ దర్శించుకుంటారు. కానీ మన వినాయకుని ఏదైతే కర్ర పూజ మన పూజ పండుగ రోజే పూజలు అన్ని స్టార్ట్ అవుతాయి. 2 రోజుల ముందు అందరూ దర్శించుకోవాలి. పూజలు మాత్రము పండుగ రోజు మొదటి పూజ రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా గవర్నర్ గారు వస్తారు, బస్సు పెద్దలు చాలా మంది వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత పూజాది కార్యక్రమాలు మొదలవుతాయి. ఇప్పుడు మనము ఈయన్నే నిమజ్జనము చేసే కాన్సెప్ట్ ఏమైనా ఉందా, లేకపోతే వినాయక సాగరానికి తీసుకెళ్లి మట్టిలో రెడీ చేసామైన వినాయక సాగరాన్ని తీసుకెళ్లి వినాయకుడు ఊరేగింపు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తాం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని మీరే చూస్తున్నారు కాబట్టి ఏమేమి అరేంజ్మెంట్ చేస్తున్నారు? ఈ క్యూ లైన్లకు సంబంధించి ఎట్లాంటి అరేంజ్మెంట్ చేస్తున్నారు? 4 దిక్కుల రహదారి, ఇప్పుడు దారిలో 4 దిక్కు బారికేడ్ ఏర్పాటు చేస్తాము. రైట్ సైడ్ ఏమో రైల్వే గేట్ ఉంది, ఐసిఐసి బ్యాంక్ మెయిన్ రోడ్. ముందు ఏమో మీరా టాకీస్ ఉంది, మీరా టాకీస్ నుంచి విఐపి వాళ్ళు వస్తారు. రైట్ సైడ్ రైల్వే గేట్ నుంచి ట్రైన్లో వస్తారు భక్తులు. ట్రైన్లో వచ్చి ఇక్కడ దిగి డైరెక్ట్ గా ఇక్కడ లైన్ లో వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు భక్తులు, ప్రసాదము పులిహోర ఇట్లా. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఏమో ఐఎంఎఫ్ థియేటర్,
అక్కడ సెక్రటరేట్ ఐఎంఎస్ థియేటర్ అంటే సెక్రటరేట్ ఇవన్నీ కలిపి ఐఎంఎస్ థియేటర్ నుంచి దారి వినాయకుని దగ్గరికి వస్తారు. వెహికల్స్ ఎట్లా పార్కింగ్ మేము అక్కడక్కడనే ఆపేస్తాము 4 దిక్కులు. అక్కడ సెక్రటరేట్ దిక్కు వెహికల్ ఆపుతారు. ఇక్కడ రైల్వే గేట్ ఉంది, రైల్వే గేట్ ఐసిఐసిఐ బ్యాంక్ కాడ బండ్లు ఆపేస్తారు. అక్కడ మిరాడాకీస్ బారికేడ్లు ఏర్పాటు చేస్తాం. ఆడ ఆపేసి డైరెక్ట్ గా ఇక్కడ వినాయకుడి దగ్గరకు వచ్చి పాదాల దగ్గర దర్శనం చేపిస్తాము. ఇక్కడ బస్సు వాళ్ళకు ఒక దారి, మా బస్సు వాళ్ళకు చెప్పి మేము ఒక వాలంటీర్ ఏర్పాటు చేసి ఆ బస్సు వాళ్ళు మాతో సహకరించి ఇక్కడ వాలంటరీగా చేస్తారు. వాళ్ళు రైట్ సైడ్ లో దర్గా ఉంది, వాళ్ళవి ముస్లిం వాళ్ళవి వచ్చి ఇక్కడ భక్తులు మరి వాలంటరీగా చేసి భక్తులకు దర్శనం ఇప్పిస్తారు. 4 దిక్కులు మళ్ళీ అన్ని విధాలుగా పోలీస్ బందోబస్తు, అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము గవర్నమెంట్ నుంచి. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు మా గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా. రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి, మరి గౌరవనీయ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు గత సంవత్సరం చూసుకుంటే మాకు అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. అదే మాదిరిగా ఈ సంవత్సరం అదే తీరుగా ఉంటుంది. మరి వారికి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మాకు గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందిస్తున్న బట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది వచ్చారు, 50 లక్షల మంది వచ్చారు భక్తులు. మరి 4 బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు, మాకు మీడియా సహకారాలు, మేము డిస్ట్రిబ్యూట్ ఏర్పాటు చేశాము. వాలంటరీ లోపల కూర్చుంటారు, వాళ్ళు అన్ని విధాలుగా గమనిస్తుంటాం. మేము వచ్చే పోయే భక్తులకు వాళ్ళకు భరోసా కల్పిస్తాం. మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా. అది అయిపోతుంది మా చిన్న రిపేరింగ్, అది ఒక వారం రోజులు అయిపోతుంది. అది ఇప్పుడు ఏదున్న పండుగ ముందు అన్ని రిపేరింగ్ అవుతాయి, ఇబ్బంది లేకుండా. వర్షాకాలం వస్తే నీళ్ళు ఆగకుండా భక్తులకు ఇబ్బంది కాకుండా వాళ్ళకి అన్ని విధాలుగా మేము చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏం సంగతి జాగ్రత్త. ఎందుకంటే లక్షలాది మంది వస్తారు భక్తులు, ఉసుకేస్తే రాలేనంత మరి భక్తులు మరి అంతగనము యావత్ ప్రపంచం నుంచి వస్తారు. ఇక్కడ వాళ్ళు దర్శనం చేసుకుంటారు. అన్ని విధాలుగా మేము అన్ని విధాలుగా గమనిస్తూ, మాకు ముఖ్యంగా చెప్పాలంటే మీడియా మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ, ప్రెస్ కానీ, రిపోర్టర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళ సహాయ సహకారాలతో మేము ఇంత కంట్రోల్ చేయగలుగుతున్నాం. ముఖ్యంగా వాళ్ళకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్ డిపార్ట్మెంట్, ఆర్ఎంబి డిపార్ట్మెంట్, మరి అంబులెన్స్ బండ్లు ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేస్తారు. డైనమిక్ లీడర్ మన ముద్దుబిడ్డ బట్టి విక్రమార్క దళిత నాయకుడు, మరి తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసి మరి గవర్నమెంట్ తీసుకొచ్చిన బట్టి విక్రమార్క దళిత నాయకుడు. మరి వారికి మా అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తాం. బట్టి అన్న గారికి, గౌరవ ముఖ్యమంత్రికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాయకుడు మరి భక్తులు అందరూ మరి ఆడుతూ కళాకారులతో మరి పద్మశాలి సంఘం డప్పు బాజాలతో వినాయక సాగర్ వరకు వచ్చి మాకు వినాయకుని నిమజ్జనం అయిన దాకా వారు ఎంబడ ఉండి వినాయకుని మరి 2 గంటలకు 2, 3 1 గంట అటు ఇటు ఆ తర్వాత మరి వినాయకుడి నిమజ్జనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అది ఇట్లా ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. 25వ తారీఖున 27వ తారీఖున పండుగ అయితే 25వ తారీఖున పూర్తిగా అంత అరేంజ్మెంట్స్ ఫినిష్ అయిపోయి భక్తుల దర్శనాలకు కూడా అనుమతించబోతున్నామని ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. చక్రాదీశస్య బద్ధో వశజదు భవధాం చక్రజస్య ప్రవృత్తౌ ఓం బ్రహ్మహత్రారం పడుత్మా ధ్వనిధ్వంస వీణాలయో లాసి వక్రం స్ఫురచ్చుండడండోల సద్బీజపూరం గలట్టర్ప సౌగంధ్యలోలాలిమాలం గణాధీశ వీశాన సూకుంతమీడే గణాధీశానం కోమలోదార నీరావతారం గణాబిందుకం గీయతే యోగి వజ్జై గణాధీశమీశాన సూకుంతమీడే గణాధీశమీశాన సూకుంతమీడే లంబోదరం విఘ్నరాజం ఓం నమస్తే
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి